ఆవిడ అందం చూస్తే అమ్మాయిలు కూడా అసూయపడే అందం ఆవిడది. అసలు ఇంత అందంగా ఎలా ఉంటున్నారు? మీ డాష్ 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 లో డాష్ 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 తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. నీ బొడ్డు బాగుంది, ఒకసారి ఇస్తావా? నీ బొడ్డు అంట ఇస్తావా? అబ్బాయిలు వెనకాల ఫాలో అవుతున్నారు అనమాట. ఫాలో అవుతున్నారు, భయం అవుతుంది. ఇక్కడ ఉన్నాను, జూబ్లీస్ లో ఉన్నాను. భయం వేస్తుంది. వర్క్ లేక సెక్స్ వర్క్ అలవాటు పడుతున్నారా, లేకపోతే దేనికోసం? అది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ చేస్తారా? ఈవెంట్స్కి వెళ్ళొచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏడిపించడము అలాంటి సిచ్యువేషన్ లో మీకు ఏమనిపిస్తుంది? బండి ఎదురుగా ఆపేసి చీరకొంగు లాగుతాము, కామన్. ఇంకా నవరసాలు చేద్దాం. పలికిస్తావా నవరసాలన్నీ? పలికిస్తా. ఏ వాష్రూమ్ యూజ్ చేసేవాళ్ళు? అబ్బాయిలు వాష్రూమ్ యూజ్ చేసి. అబ్బాయిలు చూస్తే మీకు అప్పుడు ఇంకా మేము పేరెంట్స్ దూరంగా ఉంటాము, మాకు ప్రేమ ఉండదు. వాళ్ళు వచ్చి మా ప్రేమ చూసినప్పుడు మేము ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట. ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట. మంచి డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను మీకు అనేసి అంటే మీరు చేస్తారా? పక్కా చేస్తా. దానికి కమిట్మెంట్ అడుగుతారు, కమిట్మెంట్ ఇస్తారా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆవిడ్ని చూస్తే అమ్మాయా ట్రాన్సా అనేది అనుకుంటారు. అసలు ఆవిడ అందం చూస్తే అమ్మాయిలు కూడా అసూయపడే అందం ఆవిడది. ఆవిడెవరో కాదు, అశ్విని గారు. హాయ్. హాయ్ అండి. అసలు ఇంత అందంగా ఎలా ఉంటున్నారు? అవునా, మీకే తెలియలేదు. ఒక అమ్మాయి చూసినా కానీ మిమ్మల్ని అరే మాకన్నా అందంగా ఉందని వాళ్ళు కూడా అసూయపడేటట్టు ఉన్నారు మీరు. అవునా, థ్యాంక్ యూ. మీ అందం చూస్తే ఒక అమ్మాయి కూడా అసూయపడుతుంది. అలాంటి అందం ఉంది. అలాంటి అందం ఎలా అసలు మీకు? అంటే ఏమన్నా మేకప్పా లేకపోతే ఒరిజినలా? ఒరిజినల్ అంతా. అసలు ఎలాగా అంత అందం? అందం అంటే చెప్పిన పుట్టుకతో వస్తుంది కదా. కానీ ఫస్ట్ మీరు ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి కూడా ఇంత అందంగా ఎలా ఉండగలిగారు? అంటే ఏమన్నా సీక్రెట్ ఏమన్నా ఉందా దానికి? సీక్రెట్స్ ఏం లేవు. మంచిగా మెయింటైన్ చేస్తాను, మంచిగా ఉంటాను, అంతే. సీక్రెట్లు ఏముండవు. అశ్విని అమ్మాయిగా మారకు ముందు ఏం పేరు? అది సీక్రెట్ చెప్పకూడదు. అంటే కొంతమందికి తెలుసుకోవాలని ఉంటది కదా ఆతృతగా. అంటే సరే కొంచెం క్లూ ఇవ్వండి, నేను దాన్ని బట్టి కొన్ని గెస్ చేస్తాను. క్లూ అంటే ఏమేమను? అంటే ఏ పేరు? ఇదేనేమా లేకపోతే దీనికి ఇది కాకుండా? అశ్వినా? అశ్విన్ కాస్త అశ్వినిగా మారారు. అశ్విన్ కూడా కాదు, అశ్విని నా పేరు చిన్నప్పటి నుంచి కూడా. అలా ఎలా పెడతారు పేరెంట్స్ అశ్విని అని? లేదు, చెప్పకూడదు, సీక్రెట్. సరే, మీరు ఎక్కడ ప్రాపరు ఏంటి? నాది ప్రాపర్ ఆంధ్ర. మరి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయారు ఓవరాల్ గా. కానీ ఇంట్లో వాళ్ళు మీరు ట్రాన్స్ గా మారతానంటే ఒప్పుకున్నారా? ఫస్ట్ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయరు. తర్వాత మా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడి ఇది జనరు ఇట్లా అట్లా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఫుల్ యాక్సెప్ట్. ఇది మీరు మారకం ముందు అయితే యాక్సెప్ట్ చేయలేదు, మీరు మారిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత వాళ్ళకి చెప్పారు? నేను మారాక ఒక 3 months అనుకుంటా కాల్ చేశారు. భయపడ్డారు అనమాట, ఎటు వెళ్ళిపోయాను వెనకట. ఓకే, కాల్ చేశారు, ఇట్లా చెప్పాను, ఇది నా ఫీలింగ్స్, ఇది అమ్మాయి కింద మాడాలి అంటే మా మమ్మీ యాక్సెప్ట్ చేయలే. వద్దు, అట్లా చేయకు, ఎందుకు, మన చుట్టాలు ఏమనుకుంటారో, మనం ఇవ్వపోతే అనికట్ అన్నారు. ఓకే, లేదు ఎవరేమనుకున్నా నేను ఏంటో చూపిస్తా ఒక టైం వచ్చినప్పుడు అనికట్ అన్నాను. చూపించా, ఫుల్ యాక్సెప్ట్. ఓకే, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? అంటే కజిన్స్? పెద్ద ఫ్యామిలీ మాది. నాకు అయితే ఓన్కి అయితే తమ్ముడా.
ఓకే. మీకు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు మీకు ఫీలింగ్స్ వచ్చాయి మీరు అమ్మాయి? నేను 5th క్లాస్ నుంచి నా ఫీలింగ్స్ ఉన్నాయి, అమ్మాయి ఫీలింగ్స్. 5th క్లాస్ అంటే అసలు ఏం తెలియదు, మెచ్యూరిటీ ఉండదు, ఏముండదు. మీకు ఒక అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఎలా అర్థమవుతుంది మీకు ఆ టైంలో? నాకు 11 years వచ్చాక మా అక్క వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాము, మా అక్క వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకుంటాము, మా అక్క వాళ్ళు నెయిల్ పాలిష్ వేసుకుంటాము. అట్లా హార్మోన్స్ చేంజ్ అయ్యే కొలది ఇంకా ఏజ్కి వచ్చినప్పటికి ఇంక ఇంట్లోంచి బయటకు వచ్చి. అంటే మీ అక్క వాళ్ళే మీరు వేసుకునే వాళ్ళ, లేకపోతే మీ అక్క వాళ్ళు వేసుకునేటప్పుడు చూసేవాళ్ళ? మా అక్క వాళ్ళు వేసుకున్నప్పుడు మా అక్క ఇట్లా అమ్మాయి భలే అందంగా ఉంది, నేను కూడా అమ్మాయిలాగా ఉండాలి అందంగా, మా అక్క కానీ అందంగా ఉండాలి నేను అనేకట్టు అట్లా ఉండేది. ఇప్పుడు అందరికీ అక్కాయిలు ఉంటారు, అందరూ నెయిల్ పాలిష్లు వేసుకుంటారు, అందరూ రెడీగా నీట్గా రెడీ అవుతారు, అందంగా ఉంటారు. అలా అని ప్రతి ఒక్కరు చేంజ్ అవ్వాలని అనుకోరు కదా. మీకు అసలు మీరు ఎందుకు అనుకున్నారా? ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫీలింగ్ ఏంటి, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, అమ్మాయితో కలిసి ఉండాలి అని ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసినప్పటికి మేము అబ్బాయిమే, ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయి, మా ఫీలింగ్స్ ఏముండదు అనుకున్నాం, మేము అమ్మాయి కింద అవ్వాలి, అబ్బాయితో ఉండాలి, మేము అబ్బాయితో జర్నీలు చేయాలి అని మా ఫీలింగ్ మాట. మీరు ఒక అబ్బాయి, అప్పుడు మీరు అమ్మాయి కాదు, ఒక అబ్బాయి అయ్యి ఉండి మీరు అంటే ఎవరికైనా ఫీలింగ్స్ ఏముంటాయి, నేను పలానా అమ్మాయితో తిరగాలి, ఆ అమ్మాయి అందంగా ఉంది అనేది ఉంటుంది. కానీ మీరు 5th క్లాస్ 6th క్లాస్లోనే మీరు మీ అక్కాయి నెయిల్ పాలిష్ చేసుకోవడం చూసి నేను నెయిల్ పాలిష్ చేసుకోవాలనిపించింది, లేకపోతే గోల్డ్ తీసుకోవాలనిపించింది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆ టైంలో మీకు ఆ ఫీలింగ్స్ ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నాను నేను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ నేను గర్ల్స్తోనే ఫ్రెండ్షిప్ చేసేదాన్ని, గర్ల్స్తోనే ఎక్కువ తిరిగేదాన్ని. ఉంటారు కదా పక్కన ఫ్రెండ్స్, వాళ్ళకి లవర్స్ ఉంటారు, అప్పుడు నేను కొనేదాన్ని అనమాట. నాకు ఒక అబ్బాయితో తిరగాలని ఉంది, నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలి, ఒక అబ్బాయి కూడా ప్రపోజ్ చేసా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తేడా ఉన్నావు, లేదా అవాయిడ్ చేశాడు. అంటే ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తే చీ అన్నాడా? చీ అంటాం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అబ్బాయి నేను అబ్బాయి లవ్ చేసుకుని ఏం చేసుకుంటాం అన్నారు. నువ్వు అబ్బాయిగా ఉన్నప్పుడు చేసావా? నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడు చేసావా? అమ్మాయిగా ఉన్నప్పుడు చేత బోల్డ్ మంది ఫ్యాన్స్ వెయిటింగ్. ఓకే. అయితే ఇప్పుడు అబ్బాయి కాంటాక్ట్ లో ఉన్నాడా మీకు? లేదు లేదా? తన మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటిది? ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారా? ఓకే. మీరు ఇలా ట్రాన్స్ గా మారి ఎన్ని ఇయర్స్ అయిపోతుంది? 3 years అవుతుంది. 3 years అయిపోతుందా? ఓకే. హైదరాబాద్కి వచ్చినప్పుడు అంటే చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. వన్స్ అబ్బాయిగా నుంచి జెండర్ మారాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా మీరేమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? చేస్తామంటే చేసా. మేము ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలంటే మాకు మనీ కావాలి, మా పెద్దవాళ్ళు మనీ ఇస్తేనే సర్జరీలు చేయిస్తారు. స్టార్టింగ్ ఎవరైనా షాప్ ఓపెనింగ్కి వెళ్ళాల్సింది. ఓకే. అప్పుడు షాప్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కామెంట్స్ వస్తాయి కదా, చేయలేదు చేయది వది అన్నప్పుడు చాలా సఫర్ అయిందని. ఓకే. షాప్ ఓపెనింగ్ అన్నారు కాబట్టి మీకు షాప్ ఓపెనింగ్స్కి పిలవకపోయినా ఒక ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఆటోల్లోనో ఎలా పడితే ఒక బ్యాచ్గా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఎలా పడితే వాళ్ళని తిట్టడము, వాళ్ళు ఒక శుభకార్యం చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా చేసుకుంటారు. కానీ మీరందరూ వెళ్ళి అక్కడ ఎందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినప్పుడు తీసుకోవాలా, మిమ్మల్ని పిలవరు, ఇన్వైట్ చేయరు, కానీ మీరు వెళ్ళి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఇబ్బంది అంటే అందరూ ఒకలా ఉంటారు కదా, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు, అందరి మైండ్ సెట్ వేరు, కరెక్టే కాదంటలేను. కానీ అక్కడ నేమ్ వస్తుంది ఎవరికి? ట్రాన్స్జెండర్కి వస్తుంది కదా. అది దాని గురించి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ నేను ఉన్నాను, ఒక షాప్ ఓపెన్కి వెళ్తాను 10 మందిని వేసుకుని, అక్కడ పెళ్ళో జరుగుతుంది, గ్రాండ్గా జరుగుతుంది, ఇంత ఇవ్వండి మీకు శుభకార్యం జరుగుతుంది ఇక్కడ అంటాము. ఒక్కొక్కరు అంటారు ఎందుకు ఇవ్వాలి, మీకు ఇవ్వాలని రూల్ ఉందా అన్నప్పుడు కోపం వస్తుంది, అప్పుడు కొంచెం ఎదురు తిరుగుతాం అంతే. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.